నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో తెలంగాణ రాజకీయాలు కొంత అరెస్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో కేటీఆర్ అరెస్ట్ అనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అరెస్టుల పర్వం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నిజంగానే కేటీఆర్ ఏ కేసులో అరెస్ట్ అవుతాడో ఒకసారి మీ అంచనా ప్రకారం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఒకసారి మ్యాటర్లోకి వెళ్తే కనుక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అయితే మాత్రం గత కొన్ని రోజులుగా కొంత హాట్ టాపిక్గా కొంత హాట్గా నడుస్తూ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళినటువంటి ఈ తెలంగాణ రాజకీయాలు మళ్ళీ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చినట్లుగా ఖచ్చితంగా రాజకీయాలు కొనసాగుతున్నటువంటి తరుణం మనం చూస్తున్నాం. అటు ఏ సమయంలో ఏ నేత అరెస్ట్ అవుతారో అన్న టెన్షన్ కూడా ప్రధానంగా కొంత ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే ఈ కార్ రేసింగ్లో ఆధారాలు లభ్యం కావడం, మరోవైపు కేటీఆర్ ఈ కేసులో కీలకంగా ఉండటంతో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండానే ఉంది. ఇప్పటికే కేటీఆర్ విచారణ నిమిత్తం గవర్నర్ను కూడా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున అంటే ఆ విచారణ కోసం కొంత పర్మిషన్ను కోరటం, మరోవైపు కొంత ఈ కేసులో ఖచ్చితంగా గవర్నర్ పర్మిషన్ రాగానే కొంత ముందుకు దూసుకెళ్లే పరిస్థితులు కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవలే మంత్రి పొంగులేటి రాష్ట్రంలో బాంబులు పేలబోతున్నాయంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి రాష్ట్రంలో ఏం జరగబోతుందని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు తాజాగా ఆయన గాంధీ భవన్లో పొంగులేటి స్పందిస్తూ కూడా ఇప్పటికే 13 రోజుల క్రితమే గవర్నర్ లేఖ రాసి 1-2 రోజుల్లో వస్తుందంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు గత 2 రోజులుగా తెలంగాణ రాజకీయాలతో ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇట్లాంటి సందర్భాల్లో ఇటీవల ఒక్కసారిగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా. అంటే రేవంత్ పొంగులేటిని కూడా జైలుకు పంపిస్తామంటూ కూడా ఆయన ఢిల్లీకి వెళ్లారు. టెండర్ల వ్యవహారం అంశంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అయితే ప్రతిపక్ష నేతగా కేటీఆర్ ఫిర్యాదు చేసినందుకు మాత్రాన కేంద్రం వీరిద్దరిపైన కూడా యాక్షన్ దిగుతుందా అంటే అది అనుమానాలు కలిగించే అంశం అనే చెప్పాలి. సో కేవలం ఒక పథకాన్ని తీసుకొని అందులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తే కేటీఆర్ మాటలను కేంద్రం కూడా ఏ మేరకు నమ్ముతుందా అన్నది కూడా తెలియడం లేదు. సో ఇప్పుడు కేటీఆర్ ఫిర్యాదు చేసినందుకు మాత్రాన వారిద్దరిని జైలుకు పంపరు అనే విషయం కేటీఆర్కు తెలియదా అంటే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కానీ ప్రజల్లో మాత్రం ఒక పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నాడు. ఇట్లాంటి సందర్భాల్లో ఇదిలా ఉంటే కేటీఆర్ ఢిల్లీ పర్యటన వెనుక కాంగ్రెస్ పార్టీ నేతల ఆరోపణలు మరోలా ఉన్నాయి. ఇప్పటికే ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి చివరి దశకు విచారణ చేరుకుందని, కేటీఆర్కు ఎప్పుడైనా విచారణ పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉందని వారు అంటున్నారు. అందుకే దాని నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని ఆరోపిస్తారు. కేటీఆర్ ఇప్పుడు భయం గుప్పిట్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. అరెస్ట్ కోసం ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతూనే కేంద్ర మంత్రుల దగ్గర మోకిల పడేందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ కీలక నేతలను అరెస్ట్ చేయాలంటే బీజేపీ పర్మిషన్ తప్పనిసరి అనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే కేటీఆర్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా తప్పులు చేసి ఉంటే, అవినీతికి పాల్పడి ఉంటే ఖచ్చితంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ అక్కర్లేదు. కానీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి పైన చర్యలు తీసుకునేందుకు, విచారణ జరిపేందుకు కూడా కేటీఆర్ను పిలవాలంటే గవర్నర్ పర్మిషన్ తప్పనిసరి అని చెప్తున్నారు. అందుకే గవర్నర్ పర్మిషన్ కోసం కాంగ్రెస్ ఎదురు చూస్తుందనే ఒక అంశం కనిపిస్తోంది. సో ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో 55 కోట్ల ఆర్థిక శాఖ అనుమతులు లేకుండానే విదేశీ కంపెనీలకు నిధులు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఎలాంటి లెక్కపత్రం లేకుండా పోయింది. కేవలం నోటి మాటగా కేటీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్కు చెప్తే వాటిని రిలీజ్ చేశారు. అందుకే ఈ కేసులో కేటీఆర్ను విచారించేందుకు కాంగ్రెస్ అగ్రెసివ్గా ముందుకు సాగుతోంది. గవర్నర్ అనుమతిస్తే అరెస్టు కూడా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఇంకా గవర్నర్ నుంచి అనుమతి రాలేదు. నిన్న జాతీయ మీడియాతో మాట్లాడిన సందర్భంగా రేవంత్ ఈ వ్యాఖ్యలను చేశారు. గవర్నర్ను పర్మిషన్ కోసం 15 రోజులు అవుతుందని కోరి ఇంతవరకు అనుమతి ఇవ్వలేదని రేవంత్ చెప్తున్నారు. పర్మిషన్ రాగానే కేటీఆర్పై చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. అటు కేటీఆర్ మాత్రం రేవంత్ పొంగులేటిని అరెస్ట్ చేపిస్తారంటూ కూడా ఆయన కూడా ఢిల్లీలో కలయి తిరిగారు 2 రోజుల పాటు. వీరి వివాదాల ప్రకారం చూస్తే వచ్చే వారంలో ఖచ్చితంగా సెన్సేషనల్ జరగబోతుందని కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది. మరోవైపు ముందుగానే ఎవరు అరెస్ట్ అవుతారు, ఎవరు జైలుకు వెళ్తారు, ఎవరు విచారణకు హాజరు కావాల్సి వస్తుంది ఈ కార్ రేసింగ్ సంబంధించి, లేకుంటే అమృత్ టెండర్ల స్కామ్ గురించి అనేది కొంత ఆసక్తికరంగా మారింది. సో మరోవైపు ఈ కేసు అంతా ఇటు ఒక రకంగా పక్కన పెడితే ఇప్పుడు తాజాగా లగచర్లకు సంబంధించినటువంటి రైతుల అధికారులు కలెక్టర్ పైన దాడి వ్యవహారంలో కూడా కేటీఆర్కు కొంత ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇప్పటికే పట్టం నరేందర్ రెడ్డి ఇచ్చినటువంటి రిమాండ్లో ఆయన వాంగ్మూలంలో కేటీఆర్ పేరును మెన్షన్ చేయడం, కేటీఆర్ ఆదేశాల మేరకు ఇప్పుడు దాడులు జరిగాయని కూడా చెప్పడం స్పష్టంగా కేటీఆర్ని ఈ కేసులో కూడా కొంత అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకనే గత రాత్రి పెద్ద ఎత్తున కేటీఆర్ ఇంటి చుట్టూ దాదాపుగా భారీగా కార్యకర్తలు కొంత గుమిగూడారు. గత రాత్రి అరెస్ట్ చేస్తారనే ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఏ క్షణమైన కేటీఆర్ను ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. చూడాలి మరి భవిష్యత్తులో ఎవరు అరెస్ట్ అవుతారనే మాత్రం కొంత సస్పెన్స్గా మారింది. మీ అభిప్రాయాలు కామెంట్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.